Hi viewers, welcome to our channel Teacher Director. After a long time, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు మ్యాథ్స్ క్లాసెస్ చెప్పడానికి రావడం జరిగింది. మీరు కనుక ప్రీవియస్ వీడియోలు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 6th, 7th, 8th యాజ్ యూజువల్ 10th క్లాస్ ఆల్సో మెనీ వీడియోస్ ఆర్ దేర్. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం 10th క్లాస్ కొత్త స్టూక్ వచ్చింది. 10th క్లాస్కి సిలబస్ చేంజ్ అయిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ చేంజ్ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ లాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఏమీ ఉండవు. కంప్లీట్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారచ్చు. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే సిబిఎస్ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కొన్ని సిసిఈ అంటాం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. దీంట్లో భాగంగా మీకు కంటెంట్ మీద గ్రిప్ ఉంటే మాత్రమే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక పాయింట్ చెప్తా చూడండి. 4 3s are 12. మనకి ఎగ్జామ్స్లో 4 3s are డాష్ అని ఇస్తే 12 అని ఆన్సర్ చేస్తాం. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఐ విల్ యూస్. బైలింగ్వల్ క్లాస్ నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా కొంతమంది ఈ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. 4 3s are 12 ఇది మనకు తెలిసినటువంటి ఆన్సర్. ఓకేనా? ఇప్పటిదాకా మనకి ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనుకోండి, మనకి ఎగ్జామ్ సిబిఎస్ఈలో ఒక సెక్షన్ సపరేట్గా ఉంటుంది, కంటెంట్ బేస్డ్. అది దీనికి మీరు ఆన్సర్ చేయాలి అని అంటే కొంచెం సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా అడుగుతారంటే, అడిగేటువంటి క్వశ్చన్ ఈ ప్యాటర్న్లో ఉంటుంది. A into B equal to 12 అయ్యే విధంగా, A into B equal to 12 అయ్యే విధంగా how many pairs of A comma B will exist satisfying the condition A into B equal to 12. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. A into B equal to 12 అయ్యే విధంగా A కామా Bల జతలు ఎన్ని వ్యవస్థితమవుతాయి అంటారు. లేదా ఇంగ్లీష్లో ఎలా అడుగుతారంటే, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ A కామా B విల్ ఎగ్జిస్ట్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ A ఇంటూ B ఈక్వల్ టు 12. మనకు అది తెలిసింది 4 3s are 12 అని తెలుసు. 12కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోండి. 12కి సంబంధించిన ఫ్యాక్టర్ 8 1 12s are 12. ఓకే, 2 6s are 12, 3 4s are 12, again 4 3s are 12. ఫిఫ్త్ టేబుల్లో 12 రాదు. ఓకేనా? నెక్స్ట్ 6 2s are 12, 7th టేబుల్ రాదు, 8th టేబుల్ రాదు, 9th టేబుల్ రాదు, 10 11 12, 12 1s are 12. Therefore here how many pairs of numbers exist satisfying the condition A into B equal to 12 is, this is 1 comma 12, first pair 2 comma 6, second pair 3 comma 4, third pair 4 comma 3, fourth 5th 6th. Therefore 1 2 3 4 5 6. Therefore the answer is 6 pairs of numbers satisfying the condition A into B equal to 12. ఈ విధంగా దీనికి ఆన్సర్ చేస్తాం. ఓకేనా? ఇప్పటివరకు మన స్టడీస్ ఎలా ఉన్నా సరే, మ్యాథ్స్ పరంగా అది స్టేట్ సిలబస్, మారిన సిలబస్ అయినా కానీ, మారిన సిలబస్ అయినా కానీ, ఈ వే ఆఫ్లో చదువుకుంటే కనుక రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఒక్క 10th క్లాస్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు కంటెంట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి. ఓకే, అలాంటి ప్రయత్నం చేద్దామండి. ఓకే, లెట్ us మూవ్ టు దట్ అవర్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ 10th class mathematics. I don't want to waste your time. Going to the first topic of 10th class mathematics, real numbers. This video is based only completely introduction of real numbers. So many of you having any type of idea or not, I don't know. Even if you have idea or not, please listen carefully. Our first topic is
real numbers. Real numbers in this chapter. Okay, real numbers. In this chapter, we are going to discuss about Euclid division lemma. First of all, what are real numbers? Second concept, Euclid division lemma. Third concept, fundamental theorem on arithmetic. And next one, irrational numbers. And the next one, that's it. Okay, the decimal forms of fractions. Okay, now coming to the real numbers. First of all, we have to know what are real numbers. We have to know what are real numbers. Okay, before going to that, I would like to say, what is a natural number? What is a natural number? Natural number means counting numbers are called as natural numbers. Counting numbers are called as natural numbers. For example, we may count how many letters are there in the board. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Okay, 1. Our counting starts from 1. How many members are there? Our counting starts from 1. That's why లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. మనం లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యలు ఏవేంటి? 1, 2, 3, 4, 5. వాటిని మనం సహజ సంఖ్యలు అంటాం. ఈ సహజ సంఖ్యలను సూచించే అక్షరం క్యాపిటల్ N. ఓకే, therefore counting numbers are called as natural numbers. These natural numbers are denoted by the letter capital N. These are starts from 1, 2, 3, 4 and so on. Okay, counting numbers are called as natural numbers. లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలను n అనే అక్షరంతో సూచిస్తారు. Natural numbers are denoted by the letter capital N. The smallest natural number is 1. The largest natural number is undefined. అతి చిన్న సహజ సంఖ్య 1, అతి పెద్ద సహజ సంఖ్యను మనం చెప్పలేము. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ natural numbers. This is regarding natural numbers. Okay, and next one, whole numbers. Whole numbers, WHOLE, whole numbers. In the letter whole numbers, the first letter is W. That's why we denote whole numbers with W. Whole numbers పూర్ణ సంఖ్యలు అంటాం తెలుగులో. పూర్ణ సంఖ్యలు. ఓకేనా, పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు మనం W అనే అక్షరంతో మనం సూచించడం జరుగుతుంది. ఓకే, ఇది ఏంటంటే ఇంక్లూడింగ్ 0. ఈ న్యాచురల్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. వీటికి ముందు 1కి ముందు అంతకుముందు ఏమి కనుక్కోలే. ఎవరు లెక్క పెట్టాల్సిన 1, 2, 3 అనే లెక్క పెట్టారు. దానికి ముందు ఏమి కనుక్కోలే. ఒకవేళ ఒకరోజు క్లాస్కి ఎవరు రాలేదనుకోండి, అప్పుడు ద కౌంటింగ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఒకరోజు ఎవరు రాలేదు, వర్షం పడింది, బాగా వర్షం పడింది, క్లాస్కి ఎవరు రాలేదు. Therefore there is no count, which means 0. Therefore including 0, 0, 1, 2, 3, 4, including 0, all the natural numbers are called as whole numbers. సున్నాతో కలిపి చూడండి, న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఒక్క 0 అనే ఎలిమెంట్ మాత్రమే. ఈ 0 అనే ఒక్క సంఖ్య. Therefore including 0, all the natural numbers 1, 2, 3, 4 whole numbers లో ఉన్నాయి. 1, 2, 3, 4 న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నాయి. ఈ న్యాచురల్ నెంబర్స్కి ఎక్స్ట్రాగా మనం 0ని కలుపుతున్నాం కాబట్టి ఇంక్లూడింగ్ 0, ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. 0తో కలిపి సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. వీటిని W అనే అక్షరంతో సూచిస్తాం. ఓకే, ఓకేనా. అతి చిన్న పూర్ణాంకం 0, అతిపెద్ద పూర్ణాంకాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది కదా సార్ అని మీరు అనొచ్చు. 4 తర్వాత 5, 5 తర్వాత 6 ఉండొచ్చు. ఓకే, therefore including 0, all the natural numbers are called as whole numbers. ఇక్కడ మనం కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు, మొత్తం ఇక్కడే ఉన్నాయి. including 0, all the natural numbers are called as whole numbers. Whole numbers are denoted by the letter W, capital W.
The smallest whole number is 0. Largest whole number is undefined. Okay. And next one. Integers. Okay. Integers. The first letter is I. But why Z? I will explain. Okay. Integers means there are some negative numbers. The negative numbers, -3, -2, -1, 0, 1, 2, 3, and so on. Negative numbers. Negative natural numbers, 0, and natural numbers. Natural numbers means positive. Negative numbers means -1, -2, -3, -4, -5, and so on, like that. This will be written from left to right. -3, -2, -1. Some say -4, -3, -2, -1. Negative numbers, 0, and positive numbers are collectively called as integers. పూర్ణ సంఖ్యలు అంటారు. ఓకేనా? రుణ సంఖ్యలను, సున్నాని, ధన సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణ సంఖ్యలని I లేదా Z తో సూచిస్తాం. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ I ఆర్ Z. ఇంటీజర్స్ అంటే INTEGERS. ఫస్ట్ లెటర్ I కాబట్టి I తో డినోట్ చేస్తాం. ఓకే, మరి Z తో ఎందుకు డినోట్ చేస్తాం సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ పాత 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2 సంవత్సరాలకు ముందు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఆ మ్యాటర్. తర్వాత లాస్ట్ ఇయర్ 9th క్లాస్ మారింది, మ్యాథ్స్ సిలబస్ మారింది. దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే ఇక్కడ జెడ్ అంటే జెల్లెన్ అని అర్థం. జెల్లెన్. In olden days, Germans are used to denote negative numbers with Jellen. In olden days, Germans are used to call negative numbers with Jellen. ప్రాచీన కాలంలో జర్మన్లు ఏం చేసేవాళ్ళు అంటే నెగిటివ్ నెంబర్స్, రుణ సంఖ్యల్ని జెల్లెన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఓకేనా? జెల్లెన్ అంటే అర్థం టు కౌంట్. ఏ భాషలో అంటే జర్మన్ భాషలో. ఇది మాకు టెక్స్ట్ బుక్లో లేదు కదా సార్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎందుకు చెప్తున్నారని అనుకోవద్దు. ఓకేనా? మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఏ పాయింట్ ఎక్కడ యూజ్ అవుతుందో తెలియదు. ఓకేనా? దాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ ఓల్డెన్ డేస్ Germans are used to call negative numbers with Jellen. That's why in this Jellen the first letter is Z. That's why integers are denoted by the letter I or Z. Okay, this is the small history behind the letter Z. And next one I am going to introduce. Next one, rational numbers. Why I am taking the boxes I will explain. ఇవన్నిటిని ఒకే బాక్స్లో ఎందుకు రాస్తున్నారని తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ రేషనల్ నెంబర్స్. Q. I am not going to write natural numbers, whole numbers, integers. స్పెల్లింగ్ రాయాల్సిన అవసరం లేదు, మీరు రాసుకోండి. ఎందుకనంటే మీరు 10th వచ్చారు కాబట్టి ఆల్రెడీ మీకు వాటి మీద మినిమం అవగాహన ఉంటుంది. స్పెల్లింగ్ ప్రతిదీ చెప్పడం మ్యాథ్స్. ఓకే, రియల్ నెంబర్. నెక్స్ట్ వన్ రేషనల్ నెంబర్స్. అకరణీయ సంఖ్యలు అంటారు. రేషనల్ నెంబర్స్ మీన్స్ అకరణీయ సంఖ్యలు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకరణీయ సంఖ్యలని Q అనే అక్షరంతో మనం డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ Q. ప్రతి పాయింట్ అర్థం కాకపోతే పాస్ చేసుకొని వినండి. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ Q, which the numbers which are of the form P by Q such that
q is not equal to 0, comma p comma q belongs to z. This is the condition. Okay, the numbers which are of the form, prati point jat, the numbers which are of the form p by q such that q is not equal to 0 and p comma q belongs to, ఇది ఈ కాదు, belongs to అంటాం, belongs to z. p and q belongs to z means integers. దీని అర్థం ఏంటంటే మీకు ఫ్రాక్షన్ అంటే తెలిసే ఉండాలి. ఫ్రాక్షన్ చాప్టర్లో న్యూమరేటర్ బై డినామినేటర్ అంటాం. ద నంబర్స్ విచ్ ఆర్ ఆఫ్ ది ఫార్మ్ న్యూమరేటర్ బై డినామినేటర్. ఓకేనా? అసలు ఈ ఫ్రాక్షన్స్కి ఒక హిస్టరీ కూడా ఉంది. ఈ ఫ్రాక్షన్స్ హిస్టరీ కనుక తీసుకుంటే పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అని, ఈ మధ్యలో దాన్ని డివైడెడ్ బై అని, దాని కింద ఉన్నదాన్ని డినామినేటర్ అని అంటాం. దీన్ని లవం అని, దీన్ని హారం అని అంటాం. లవం అనేది పైన ఉండాలి, హారం అనేది దాని కింద ఉండాలని చెప్పింది భారతీయులు. ఓకేనా? భారతీయులు. తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని డివైడెడ్ బై అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉందనుకోండి, 2/3, దిస్ ఈజ్ న్యూమరేటర్, దిస్ ఈజ్ డినామినేటర్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డివైడెడ్ బై. 2/, అని చూద్దాం, 2/3, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డివైడెడ్ బై. అండ్ దిస్ సింబల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై అరబ్స్. ఈ సింబల్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అరబ్స్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్, their places is decided by Indians. Okay, father of fractions is Ames. Father of fractions is Ames. ఈ పాయింట్ మీకు ఎక్కడ దొరకదు, ఒకసారి రాసుకోండి. Father of fractions Ames. Ames is a famous scientist. In his book Papyrus, he used two fractions at first. Okay, next one. Coming to the point, the numbers which are of the form p by q such that q is not equal to 0. అంటే చూడండి, న్యూమరేటర్ బై డినామినేటర్ అన్నాం. అంటే ఇది డినామినేటర్ అనేది ఇక్కడ p/q అన్నాం, ఇక్కడ వాడు ఏమంటాడంటే q అనేది 0 కాకూడదు, అంటే డినామినేటర్ అనేది 0 కాకూడదు. న్యూమరేటర్ ఎంతైనా ఉండొచ్చు. Denominator is not equal to 0. In any case, denominator is not supposed to 0. Denominator అనేది, హారం అనేది 0 కాకూడదు. అదే కేసు ఇక్కడ p/q, q గురించే మాట్లాడాడు. q is not equal to 0. డినామినేటర్ కనుక 0 అయిందనుకోండి, అది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా? డినామినేటర్ 0 కాకుండా ఏ నెంబర్స్ అయినా జెడ్లో, ఈ నెగిటివ్ నెంబర్స్ కానీ, 0 కానీ, 1 2 3 కానీ, ఏ నెంబర్ తీసుకున్నా సరే అవి ఏమవుతాయి అంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? కాబట్టి రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఆఫ్ ది ఫార్మ్ p/q సచ్ దట్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, p, q బిలాంగ్స్ టు z అన్న. p/q రూపంలో ఉండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, p, q బిలాంగ్స్ టు z, ఈ రూపంలో ఉండే ప్రతి సంఖ్యని అకరణీయ సంఖ్యలు అంటాం. p/q రూపంలో రాయగలిగే ప్రతి సంఖ్యని అకరణీయ సంఖ్యలు అంటాం. ఓకేనా? తర్వాత ఏమంటాడంటే చూద్దామండి. అకరణీయ సంఖ్యలను సూచించే అక్షరం q. ఇక్కడ ఇంటిజర్స్ దగ్గర నేను పాయింట్ మర్చిపోయా. చూడండి, ఏమంటామంటే దెర్ ఈజ్ నో స్మాలెస్ట్ ఇంటిజర్, దెర్ ఈజ్ నో బిగ్గెస్ట్ ఇంటిజర్. స్మాలెస్ట్ ఇంటిజర్ ఎందుకు లేదు సార్? -3 అనేది -2 కంటే చిన్నది కదా అంటారు. -3కి ముందు -4 చిన్నది, -3 కన్నా -4 కన్నా -5 చిన్నది. therefore -5 is smaller than -6. సారీ, -6 is smaller than -5. ఓకేనా? మీరు గమనిస్తే మైనస్ ఉన్నప్పుడు పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అవుతుంది, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. మనకు తెలిసినటువంటి మ్యాథ్స్ ప్రకారం, ఇప్పటిదాకా మీకు తెలిసిన ప్రకారం 100 అనేది 10 కంటే ఎక్కువ. 10 is less than 100, but
మైనస్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ 100. ఇది గుర్తుపెట్టుకోవాలి. 10 ఈజ్ లెస్ దాన్ 100. ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్. సిమిలర్లీ మైనస్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ 100. మైనస్ అనేది ఉంచినప్పుడు పెద్ద వాల్యూ చిన్న వాల్యూ అవుతుంది, చిన్న వాల్యూ పెద్ద వాల్యూ అవుతుంది. ఓకే, దట్స్ వై అంటే దీని అర్థం మైనస్ 100 అనేది మైనస్ 3 కంటే చిన్నదనేగా. Therefore, minus 100 is less than these numbers. Okay? A point గుర్తుపెట్టుకోండి. There is no, that's why there is no smallest integer, there is no biggest integer. Therefore, and 0 is called as neutral number because 0 is neither positive nor negative. 0 అనేది అటు ప్లస్ కాదు, అటు మైనస్ కాదు, నార్ పాజిటివ్ నార్ నెగిటివ్, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ నాన్ నెగిటివ్. Okay, that's why 0 is called as neutral number. The numbers which are of the form p by q such that q is not equal to 0, p comma q belongs to z are called as rational numbers. Examples for rational numbers, I am going to write here: 1 by 2, 2 by 3, 3 by 4, 5 by 10, 2, 3, 4, 5, 6 and so on. We have a doubt. 1 by 2 is in the form of p by q, 2 by 3 in the form of p by q, 3 by 4 in the form of p by q, 5 by 10 in the form of p by q, but 2 is not in the form of p by q. But I am writing the example of rational numbers like this. We have a small doubt. మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు, ఇవన్నీ p by q ఫామ్లో ఉన్నాయి, ఇవి లేవు కదా అంటారు. ఎందుకనంటే 1ని మనం 1 by 1 అని రాయొచ్చు, 2ని 2 by 1 అని రాయొచ్చు, 3ని 3 by 1 అని రాయొచ్చు, 4ని 4 by 1 అని రాయొచ్చు. అలా ప్రతి నెంబర్ని by 1 అని రాయొచ్చు. డినామినేటర్లో 1 ఉంటే దాని వాల్యూ ఏం మారదు. డినామినేటర్లో ఏ వాల్యూ లేకపోతే 1 ఉందని మనం అనుకోవాలి. Therefore, every number in the form of p by q, every number is in the form of p by q. Okay, డినామినేటర్లో 1 ఉందని మనం అనుకోవాలి. Every number in the form of p by q. That's why 1, 2, 3, 4 all the natural numbers are rational numbers. The statements are going to form. Please pay attention. ఇక్కడ నుంచి చెప్పే ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. దీన్ని బట్టి p by q ఫార్ములా ఉన్నాయి కదా అన్ని. ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ప్రతి పూర్ణాంకం అకరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే 0 ఉంది కదా సార్ అన్న, 0ని మనం 0 by 1 అని రాయొచ్చు. వాళ్ళు ఇచ్చిన కండిషన్లో డినామినేటర్ అనేది 0 కాకూడదు, హారం అనేది 0 కాకూడదు, పైన న్యూమరేటర్ 0 అవ్వచ్చు. ఓకేనా, డినామినేటర్ 0 కాకూడదు, హారం అనేది మన ఇష్టం, లవం అనేది మన ఇష్టం, ఇంకా న్యూమరేటర్ మన ఇష్టం, అంతే అని రాసుకోవచ్చు. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. దేర్ఫోర్ ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్. ఓకే, ఫ్రమ్ 0, 1, 2, 3 are rational numbers. 0, 1, 2, 3 whole numbers are rational numbers. Similarly, we can write here -3 by 1, -2 by 1, -1 by 1 like that. Therefore, every integer is rational number. Every integer is rational number. But converse need not be true. వాటి విలోమాలు సత్యాలు కావచ్చు, కాకపోవచ్చు. ఓకేనా, ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి అకరణీయ సంఖ్య సహజ సంఖ్య కాదు. సేమ్ ప్రతి పూర్ణాంకం అకరణీయ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి అకరణీయ సంఖ్య
పూర్ణాంకం కాదు. ప్రతి పూర్ణాంకం అకర్ణ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి అకర్ణ సంఖ్య పూర్ణాంకం కాదు. Therefore, in English, every natural number is a rational number, but every rational number need not be natural, because the rational number contain 1/2, 2/3, 3/4, 5/10. But in the natural numbers, there is no 1/2, there is no 3/2. Okay, that's why every whole number is rational number, but every rational number need not be whole number. Every integer is rational number, but every rational number is need not be an integer. ఎందుకు అని అంటే మనకున్నటువంటి న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్లో డినామినేటర్లో 1 ఉందనే మనం అజ్యూమ్ చేయగలం. డినామినేటర్లో 2, డినామినేటర్లో 3, వీటికి ఏటికి ఈ నెంబర్స్ అన్నిటికీ డినామినేటర్లో 1 ఉందనే మనం అజ్యూమ్ చేసాం. డినామినేటర్లో 2 ఉందా, వీటికి ఏదన్నా. బట్ రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2/3, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3/4, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5/10. రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణ సంఖ్యలు ఉన్నప్పుడు వాటి డినామినేటర్లో, వాటి హారంలో ఒక సంఖ్య ఉంటుంది, ఏదో ఒక సంఖ్య, కానీ మిగతా వాటికి ఉండదు. అందుకని వీటి కాన్వర్స్ అనేది 2 అవ్వదు. Therefore, all the numbers, all the number sets, all these are contained in rational numbers. And next one, this is very, very important one. And next one is, I am going to write irrational numbers. కరణీయ సంఖ్యలు. These are denoted by the letter Q dash. Irrational numbers. IRRATIONAL. Irrational numbers. These are denoted by the letter Q dash. There are 2 types of definitions for irrational numbers. First one is, before going to that, దీనికి వెళ్ళబోయే ముందు ఒకసారి ఆలోచించండి. అకరణీయ సంఖ్యలు అంటే మనం ఏం చెప్పాం? రేషనల్ నంబర్స్ అంటే P/Q రూపంలో రాయగలిగే సంఖ్యలన్నీ రేషనల్ నంబర్స్ అన్నాం. P/Q రూపంలో రాయగలిగే సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలు అన్నాం. కరణీయ సంఖ్యలు ఏమంటారంటే P/Q రూపంలో రాయలేని సంఖ్యల్ని కరణీయ సంఖ్యలు అంటారు. అంతే, ఓకేనా? In the case of rational numbers, the numbers which are of the form P/Q are called as rational numbers. In the case of irrationals, the numbers which are unable to express in the form of P/Q are called as irrational numbers. For example, 0.01, 001, 001, 00001 and so on. ఈ నెంబర్ని మనం P/Q ఫామ్లో రాయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0.5 అంటే 1/2, ఓకేనా? 0.25 అంటే 1/4 ఇలా రాయగలం, కానీ ఈ నెంబర్ని మనం ఈ ఫామ్లో రాయలేం. ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్ ఇంకా చూస్తే 0.12, 112, 112, 1112 అండ్ సో ఆన్. అంటే దీనికి ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ అనేది లేదు, ఎక్కడ అవుతుందో తెలియదు, ఓకేనండి? అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని గురించి సపరేట్ మన టాపిక్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దీనికి పర్టికులర్ ఎండ్ పాయింట్ లేదు, అంటే రిమైండర్ 0 రాదు. మనం చేసుకుంటూ వెళ్తే రిమైండర్ అనేది 0 అయితే రాదు. అలా కంటిన్యూస్, సరే, తర్వాత పాయింట్ తర్వాత ఏదైనా ఒక నెంబర్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుందంటే అలా కూడా రిపీట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు లోయర్ క్లాసెస్లో 1/3 తీసుకుంటే 0.3333 అని రాసి దీన్ని 0.3 బార్ అని రాస్తాం. ఎందుకు రాస్తామంటే 3 అనే సంఖ్య పాయింట్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి. దీన్ని ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ నెంబర్ని మనం రాయలేం, ఎందుకంటే డెసిమల్ తర్వాత ఒక్కో పాయింట్ తర్వాత ఒక నెంబర్ 1 అనేది ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్, తర్వాత 4 టైమ్స్. ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, ఓకేనా? ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం పైన బార్ పెడదామన్నా కుదరదు.
Okay, now these types of numbers, not these types. The numbers which are unable to express in the form of p by q are called as irrational numbers. These types of numbers which are unable to express in the form of p by q are called as irrational numbers. These are denoted by the letter q dash. Second definition ఉందని చెప్పా చూడండి. ఆ డెఫినేషన్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ డెఫినేషన్ చెప్పా ఏమంటామంటే, మనకి √4 అంటే తెలుసు, √9 అంటే తెలుసు, √25 వాల్యూ తెలుసు, √36 తెలుసు, √49 తెలుసు. √4 అంటే 2, √9 = 3, √25 = 5, √36 = 6, √49 = 7. Okay, but we don't know the particular value for √2. We don't know the particular value for √3, √5, √6, √7. అండ్ దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే, ఈ నెంబర్స్ని కూడా మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ నెంబర్స్ని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని మనం పిలుస్తాం. Therefore, the numbers having no perfect square root, the numbers which don't have no perfect square root, నేను వీటి గురించి మాట్లాడుతున్నా, వీటితో మనకు అనవసరం. ఎందుకంటే వీటికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంది. √49 అంటే 7, బట్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ √7. 7కి పర్ఫెక్ట్ రూట్ మనం చెప్పలేం, 6కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ మనం చెప్పలేం. దేర్ఫోర్ ఖచ్చితమైన వర్గమూలం చెప్పలేనటువంటి సంఖ్యల్ని కరణీయ సంఖ్యలు అంటారు. ఇది రెండో డెఫినేషన్. ఖచ్చితమైన వర్గమూలం చెప్పలేం వీటికి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి √2, √3, √5, √6, √7. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి కాదు. √2, √3, √5, √6, √7. These are the examples for irrational numbers. These are denoted by the letter q dash. Q dash. These numbers are completely different from this. ఈ నంబర్స్కి ఈ ఇర్రేషనల్స్కి సంబంధం లేదు, మొత్తం వేరే. ఓకేనా, ఈ మొత్తం వేరే. ఓకేనా, ఇర్రేషనల్ నెంబర్స్ యు అండర్స్టాండ్. మీకు కనుక అర్థమైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఖచ్చితమైన వర్గమూలం చెప్పలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాం. The numbers which don't have the perfect square root are called as irrational numbers, or the numbers unable to express in the form of p by q are called as irrational numbers. Therefore, next our chapter name is real numbers. The combination of rational and irrational numbers. చూడండి, నేను బాక్స్ ఏ నంబర్స్ కొట్టానో మీరు చూడండి. The combination of rational and irrational numbers are called as real numbers. The combination of rational and irrational numbers are called as real numbers. But rational and irrationals are both are very different. The combination of rational and irrational numbers are called as real numbers. ఓకేనా, కరణీయ సంఖ్యలను అకరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. రియల్ నంబర్స్ తెలుగులో వాస్తవ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యలను అకరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అని పిలవటం జరుగుతుంది. ఓకేనా, ఇది టోటల్గా మన చాప్టర్ పేరు రియల్ నంబర్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఆర్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. కరణీయ సంఖ్యలను అకరణీయ సంఖ్యలను కలిపి రియల్ నంబర్స్ అంటారు, వాస్తవ సంఖ్యలు అంటారు. బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ రియల్ నంబర్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ ఆర్. మరి మీకు టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ నోటేషన్ కనుక మీరు చూసే ఉంటారు. n సబ్సెట్ టు, w సబ్సెట్ టు,
integers subset to q. Okay, union q dash equal to r. This is very 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 important notation. ఈ సింబల్ని మనం సబ్సెట్ అని చదవాలి. ఈ సింబల్ ఎటు ఓపెన్ చేసి ఉంటే ఆ సెట్ పెద్దది అని అంటాం. చూడండి, న్యాచురల్ నెంబర్ సబ్సెట్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అనేది ఎన్ కంటే పెద్దది. న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్మాలర్ దాన్ డబ్ల్యూ ఈస్ గ్రేటర్ దాన్ ఎన్ బికాస్ హియర్ 0 ఈస్ దేర్. నెక్స్ట్ డబ్ల్యూ ఈస్ గ్రేటర్ దాన్ ఐ, ఐ ఈస్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. ఈ సింబల్ అనేది ఎటు ఓపెన్ చేసి ఉంటే అది పెద్ద సెట్ అని అర్థం. ఓకేనా? మనకి ఫైనల్గా కావాల్సినటువంటి ఆన్సర్ q union q dash equal to r. This is the final statements. q union q dash equal to r. Then union and union. The combination of two sets is union. Collection of two sets is union. q union q dash equal to r. Real numbers. Okay, this is the statement reflecting the definition of real numbers. r. కరణీయ సంఖ్యలను అకరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ రియల్ నంబర్స్. దిస్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఆర్. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే, రేషనల్ నెంబర్స్ గురించి మీకు రాబోయే ఎగ్జామ్స్లో మనకి పై వాల్యూ తెలుసు. పై ఈక్వల్ టు 22/7 అని తెలుసు. మరి పై అనేది p/q ఫామ్లో ఉంది కదా సార్, ఇది ఏ నెంబర్ అవుతుందంటే చూడండి, 22/7 అనేది రేషనల్ నెంబరే. 22/7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, బట్ పై ఈజ్ ఇర్రేషనల్. ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఒక్క పై, ఈ ఒక్క సింబల్ ఇచ్చి వాట్ ఈజ్ అని అడిగితే పై ఈజ్ ఏ డాష్ నెంబర్ అని అడిగితే ఇర్రేషనల్ నెంబర్ రాయాలి. బట్ 22/7 ఈజ్ రేషనల్ బికాస్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ numbers of the form of p/q. 22/7 is in the form of p/q. Therefore 22/7 is రేషనల్ నెంబర్. 22/7 అనేది రేషనల్ నెంబర్. పై అనేది మాత్రం ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య. 22/7 అకరణీయ సంఖ్య, పై అనేది కరణీయ సంఖ్య. మరి పై అంటే 3.14గా సార్ అది కరణీయ సంఖ్య ఎందుకు అవుతుంది అంటారేమో. 3.14 అనేది మన కన్వీనియంట్ కోసం, మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం తీసుకున్నటువంటి అజ్యూమ్డ్ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ. ఇదే పై వాల్యూ నీ 3.14 కాదు. ఈ పాయింట్ తర్వాత ఇక్కడ 2 స్థానాలే ఉన్నాయి, 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ పాయింట్ తర్వాత 50 ప్లేసుల వరకు కనుక్కునే శాస్త్రవేత్తలు ఉన్నారు మన దగ్గర. ఈ పాయింట్ తర్వాత 100 స్థానాల వరకు కనుక్కున్న శాస్త్రవేత్తలు ఉన్నారు. అంటే మన యొక్క క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం 3.14గా తీసుకున్నాం. ఈ 3.14ని మీరు గమనిస్తే 3rd month 14th date. Therefore March 14 is a pi day. March 14 is Albert Einstein birthday. March 14 is International Mathematics Day. Okay, this is regarding small concept regarding irrational numbers. Okay, in the next video we are going to discuss about the Euclid division lemma. తర్వాత రాబోయే వీడియోలో యూక్లిడ్ డివిజన్ లెమ్మా రియల్ నెంబర్స్ నుంచి చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.